यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। ओम अस्मद्गुरुभ्यो नमः। पूज्य श्री 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 సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి గురువుగారైనటువంటి పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి ఆశయానికి తగినట్టుగా ఒక ఉదాత్తమైన సంకల్పంతో ఈ ప్రాంతంలో ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా తెలంగాణ వేదవిద్ సమ్మేళనాల్ని వేద పరీక్షలని చక్కగా నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వేదాన్ని అధ్యయనం చేయాలి, తమ జీవితాలను తరింప చేసుకోవాలి అని అనుకునేటువంటి సంప్రదాయ కుటుంబంలో ఉండేటువంటి చిన్నారులని చిరంజీవులని ఒక యోగ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయడంలో 24 వసంతాలు పూర్తి చేసుకొని ఈనాడు రజతోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఆ కార్యక్రమంలో మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి యొక్క అనుగ్రహంతో మేము కూడా పాల్గొనే భాగ్యం ఏర్పడినందుకు ముందుగా మేము ఆనందిస్తున్నాం. ఏ జాతి మనుగడకైనా, ఏ జాతి ఔన్నత్యానికైనా, ఏ జాతి ఉనికికైనా ఆధ్యాత్మికమైన చైతన్యమే కారణమవుతుంది. అది లేకుండా ఏ జాతి స్థిరంగా లోకంలో ఒక ప్రభావాన్ని కలిగి ఉండదు. చైతన్యం అంటే జ్ఞానం. జ్ఞానరూపము శబ్దరూపమైనటువంటి వేదాన్ని భగవంతుడు తన నిశ్వాస రూపంగా లోకానికి దాన్ని అనుగ్రహిస్తే ఆనుపూర్విగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడ దాంట్లో ఏ లోపం ఏర్పడకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషి సంప్రదాయంలో సాగుతున్నటువంటి మన భారత వైదిక సంస్కృతి దాన్ని సంరక్షిస్తూ ఈనాటికి అది ఒక ప్రవాహ రూపంగా సాగేట్టు చేసినటువంటి పెద్దలు మహనీయులు అందరికీ కూడా ఈ వేదిక పైనుంచి ప్రణమిల్లుతూ వారికి కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటున్నాం. ఇందాక స్వామీజీ చెప్పారు, కొన్ని సందర్భాల్లో వేదంలో కొన్ని శాఖలు వాటిలో కొన్ని భాగాలు కూడా కనుమరుగయ్యే ఒక ప్రమాదం ఏర్పడినటువంటి సందర్భాల్లో భగవంతుడు తానే ఎవరినో ఒకరిని ఒక పరికరంగా చేసుకొని వారి ద్వారా వేద వ్యాప్తిని, వేదం యొక్క ప్రాభవాన్ని మరింత వ్యాప్తి చేయిస్తూ ఉంటాడు అని విశ్వసిస్తున్నా. దాంట్లో మనకి పూజ్యశ్రీ పరమాచార్య కంచికామకోటి పీఠాధిపతులు సరస్వతీ స్వామివారు మహాస్వామివారు కావచ్చు, ఆ తర్వాత వారి తర్వాత సాగుతున్నటువంటి తరం కావచ్చు, అలాగే పుష్పగిరి పీఠాధిపతులు వారి తరం కావచ్చు, అలాగే పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారితో అంతేవాసులుగా ఉన్నటువంటి సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా ఉన్నవారు కావచ్చు. ఇలాంటి ఎందరో మహనీయులు ఆ వేద వ్యాప్తిని, ఆ వేదం యొక్క వైభవాన్ని ఎక్కడ కూడా చెడకుండా దాన్ని ఇంకా సమాజంలో దాన్ని వ్యాప్తింప చేస్తున్నారు. అందుకోసం మనమంతా సంతోషించాలి. ఇందాక స్వామీజీ చెప్పారు, ఒక్కొక్క రోజు కొన్ని అంటే ఒక వేదము దానికి సంబంధించిన శాఖలని దాంట్లో అధ్యయనం చేసినటువంటి చిరంజీవులని వారి యొక్క యోగ్యతని గుర్తించి వారికి పరీక్షని చేపట్టి వారిని ఉత్తీర్ణులను చేసి వాళ్ళని వేద అభివృద్ధికి, వేద వ్యాప్తికి కావలసినటువంటి వ్యక్తులుగా తయారు చెయ్యడం ఈ సభ యొక్క లక్షణం.
ఈరోజు విశేషించి యజుర్వేదానికి సంబంధించినటువంటి విభాగాలలో శాఖలలో మనకి పరీక్ష నిర్వహించబడింది అని ఇప్పుడే విన్నా. మన ఈ యజుర్వేదంలో అసలు ఒక శాఖ మైత్రాయణి అనే పేరుతో ఒక శాఖ ఉందని కూడా తెలియకుండా మన జీవితాలు గడుస్తున్న కాలంలో పూజ్యశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు మా ఆచార్యులు జర్మనీకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒకానొక లైబ్రరీలో ఆ మైత్రాయణికి సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని చూసి, ఓహో ఇలాంటిది యజుర్వేదంలో ఒక శాఖ ఉందా అని దాని గురించి విచారణ చేసి ఆ శాఖని అధ్యయనం చేసి ఇంకా ఆ శాఖని అనుసరిస్తున్నటువంటి ఒకే ఒక మహానుభావులు చిదంబరంలో వేయించేసి ఉన్నారు అని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ మైత్రాయణి శాఖని తిరిగి మళ్ళీ సమాజానికి అందించేట్టుగా అనుగ్రహించండి అని అడిగితే వారు పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అప్పటికి వారికి సుమారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైగా. అలాంటి గ్రంథాన్ని మేము ఇవ్వమన్నారు. వారి దగ్గర ఒక గ్రంథం ప్రతి వారు తయారు చేసుకున్నది ఉంది. ఇవ్వమంటే మరి ఎలా అయినా దాన్ని మళ్ళీ లోకానికి అందించాలి కదా అని మన దగ్గర యజుర్వేదం కృష్ణ యజుర్వేద శాఖని పూర్తి చేసినటువంటి విద్యార్థులని కొంతమందిని వారి దగ్గరికి చిదంబరానికి పంపించి వారి దగ్గర మైత్రాయణి శాఖను అధ్యయనం చేసేట్టుగా చేర్చి వారి ద్వారా ఈనాడు మైత్రాయణి శాఖలో సుమారు 30-40 మంది గురుస్థానంలో ఉండే వ్యక్తులను తయారు చేశారు అనంటే మహనీయులు మహానుభావులు వాళ్ళు చేసిన కృషిని ఎంత మనం దానికి మనం ఉపకారం వారు చేసిన ఉపకారానికి ఎన్ని కృతజ్ఞతలు చేసినా ఏ రకంగా మనం పొగిడినా అది తక్కువే అవుతుంది. ఇక్కడ ఉన్నారు ఆ పిల్లలంతా. మైత్రాయణి శాఖ అరుదుగా అది మనకి అలాంటి ఒక శాఖ ఉందో లేదో తెలియని కాలంలో దాన్ని తిరిగి మళ్ళీ లోకానికి అంది. ఇలా ఎంతోమంది మహనీయులు వాళ్ళంతా ఇక్కడ మైత్రాయణి శాఖలో ఉన్న పిల్లలంతా ఇక్కడ ఉన్నారు. వారు ఆ ఉపకారానికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం జియర్ స్వామి వారి సన్నిధానానికి వచ్చి ఆ మైత్రాయణి శాఖలో ఈనాడు అధ్యయనం చేసి ఒక యోగ్యతను పొందినటువంటి వారంతా కలిసి సంవత్సరానికి ఒకసారైనా దివ్యసాకేత శ్రీరామచంద్రుడి సన్నిధానంలో ఒక 10 రోజులు 12 రోజులు ఉండి ఆ మైత్రాయణి శాఖను పూర్తిగా స్వామి రామచంద్రుడికి వినిపించాలి అని వారు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని ఆచార్య శ్రీచరణ సన్నిధిలో జరుపుతున్నారు. చాలా సంతోషం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మహనీయులు మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి భగవతత్వాన్ని ఆ భగవతత్వాన్ని స్పష్టం చేసేటువంటి వేద వ్యాప్తిని వాళ్ళంతా జరుపుతున్నారు. వాళ్ళ చేసిన ఉపకారానికి మనం చేయగలిగే కృతజ్ఞత ఒకటే, మన అధ్యయనం చేసిన వేదాన్ని గురువుగారి దగ్గర అక్కడ ఏదో ఒక ఆలయం ఉంటుంది, ఏదో ఒక రూపంలో భగవంతుడు ఉంటాడు. ఆ సన్నిధానంలో సంవత్సరానికి ఒక్కసారైనా మనం నేర్చుకున్న అధ్యయనం చేసిన వేదాన్ని అక్కడ పారాయణం చేసే క్రమాన్ని వాళ్ళు చేయగలిగితే అదే వారు చూపించే కృతజ్ఞత అని మేము భావిస్తాం. మాకు ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో జరిపే పరీక్షల్లో సుమారు 2015 నుంచి ఇప్పటికి ఒక 4-5 సార్లు మేము ఈ పరీక్షా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మా భాగ్యం చేత. మనకి దిల్సుఖ్నగర్లో అష్టలక్ష్మి ఆలయంలో, కీసరగుట్టలోను, బాసరలోను ఇలా మధ్యలో కోవిడ్ వచ్చింది, వాళ్ళు కూడా నిర్వహించడం కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒకానొక సమయంలో మేము వేరే చాతుర్మాస్య దీక్షలో ఉండడం చేత రాలేకపోయాం. అయినప్పటికీ మా అదృష్టం చేత బృందావనంలో చాతుర్మాస్య దీక్షను పూర్తి చేసుకుని ఆచార్య శ్రీచరణ సన్నిధికి నిన్నటి రోజు చేరుకున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి మన వాళ్ళతో సంపర్కం చేశాను. అయ్యా స్వామివారు వస్తామనుకున్నారంటే స్వామివారికి కొంత వారి శ్రీచరణానికి కొంత ఇబ్బంది కలగడం చేత వారు రాలేకపోయినప్పటికీ సరే ఎక్కువగా ఈ తెలంగాణ సభలకి వారి తరపున మేమే వస్తూ ఉండడం చేత దేవనాజీయ స్వామిని వెళ్ళమని చెప్పండి అని అన్నారు. వారి ఆజ్ఞగా మేము ఇక్కడికి రావడం, ఇంతమంది నడయాడే వేద పురుషులను దర్శించుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. వేద పరీక్షలను నిర్వహిస్తూ
ఆ వేదం యొక్క ఔన్నత్యాన్ని, దానికి ఉండేటువంటి గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం రజతోత్సవాన్ని జరుపుకోవడం, దాంట్లో మేము కూడా పాల్గొనడం మరొకసారి మా అదృష్టంగా, ఆచార్య అనుగ్రహంగా భావిస్తాం. చాలా సంతోషం. పెద్దలందరికీ కూడా వారు చేస్తున్నటువంటి ఉపకారానికి, కేవలం అదేదో ఒక వ్యక్తికి చేసే ఉపకారం కాదు, యావత్ ప్రపంచానికి వారు చేస్తున్నటువంటి ఉపకారంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జ్ఞానం లేకుండా మనిషి మనుగడ ఎక్కడా సాగదు. ఈనాడు మనం చెప్పుకునేటువంటి మోడర్న్ సైన్స్, టెక్నాలజీ, అంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దీనికి కూడా వెనకాతల ఆ ఉనికిని, ప్రాణాన్ని ఇచ్చేది మన భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి వేదము, పరమ ప్రమాణము అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సంశయం లేదు. అది ఘంటాపదంగా మనం లోకానికి చాటొచ్చును. అలా ఆ వేదం యొక్క ఔన్నత్యాన్ని చక్కగా కాపాడుతున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రణమిల్లుతూ, దాన్ని ప్రోత్సహించేటువంటి బాధ్యత ప్రభుత్వాలకి కూడా ఉంది అని దాన్ని నిరూపించడం కోసమే ఈనాడు మన మాన్యశ్రీ శ్రీధర్ బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి మేము ఆచార్య మంగళాశాసనాలు అందజేస్తున్నాం.